హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ ఛానల్. ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఈ వీడియో ఏంటంటే రామాలయంలో నేనైతే పూజ కాడ కూర్చున్నా. ఈ పూజ ఏంటిది అంటే అయోధ్య నుంచి వచ్చిన రామయ్య అక్షింతలు ఉన్నాయి కదా, ఆ అక్షింతలను పూజ చేసిన తర్వాత గల్లీ గల్లీలో అన్ని అక్షింతలు అయితే ఇంటింటికి వంచారు. ఆ పూజ అయ్యేటప్పుడు నేను అనుకోకుండా దర్శనం కోసం అని గుడికి వెళ్ళిన, అప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది. రాముని అక్షింతలు, శ్రీరాముడి అక్షింతలు పూజ చేసిన తర్వాత ఏంటి గల్లీలలో వంచినందుకు స్టార్ట్ అవుతున్నారు. నేను హ్యాపీ అనిపించింది నాకైతే. శ్రీరాముడి అక్షింతలు, రామయ్య అక్షింతలు ఊరేగింపులో పాల్గొనడం, నేను అక్షింతలు పంచడంలో పార్టిసిపేట్ చేయడం నాకైతే మంచిగా అనిపించింది. అన్ని గుళ్ళల్లో చేస్తున్నారు కదా, చాలా గుళ్ళల్లో రామయ్య అయోధ్య నుంచి తెచ్చిన రామయ్య అక్షింతలు గడప గడపకి పంచాలని అదండి ఇది. అయితే నేను కూడా అక్షింతలు ఎత్తుకున్నా, మా ఆయన కూడా అక్షింతలు ఎత్తుకున్నాడు తలపై పెట్టుకొని. ఊరేగింపులో అయితే కొంచెం సేపు నిలబడ్డం, మొత్తం అంటే ఆ ఊరేగింపు అంతా తిరగలేదు పంచడానికి. స్టార్టింగ్లో కొంచెం సేపు ఉన్నాం, ఇంటికంటే శ్రీకర్ ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడని కొంచెం సేపు మాత్రమే ఉన్నాం. ఈ అయోధ్య రామయ్య గుడి ఓపెనింగ్లో మనం కూడా ఉంటున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అతి తొందరలో మనం రామయ్య గుడి ఓపెనింగ్లో ఉంటాము. అది జనవరి 22 రోజు గుడి ఓపెనింగ్ అవుతుంది కదా. అయితే అందరూ ఇంటింటికి 5 దీపాలు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు కదా, అది ఖచ్చితంగా అందరం చేద్దాము. అందరం ఫోటోలు స్టేటస్లో పెట్టుకోవాలి, చూడాలి. మనం అందరం రామయ్య గుడి ఓపెనింగ్ చూడాల్సిందే. ఇది మన అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. మీరు కూడా అందరూ చెయ్యండి, పాల్గొనండి, చూడండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి. ఇది చూస్తున్నారు కదా, కొన్ని అక్షింతలు మాత్రమే చిన్న చిన్న చెంబుల్లో తీసుకొని ఊరేగింపుకు స్టార్ట్ అయ్యారు పంచడానికి. ఇది నేనున్న గల్లీలో కాదు, వేరే చోట, వేరే శ్రీరాముడి గుడి, వేరే దగ్గర దూరంలో శ్రీరాముడి ఆలయంకి వెళ్ళినాము. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కాదు, కాకపోతే నేను చూసిన, మంచిగా అనిపించింది. అక్కడే కొంచెం అక్షింతలు పెడతారేమో అంటే పెట్టమన్నారు. గడప గడపకి ఇంటింటికి తిరిగి అక్కడే పెడతాము, ఇక్కడ గుళ్ళో పంచడానికి లేదు అని అన్నారు. సరే చూద్దాం, ఇంకా ఎప్పుడు వస్తే అక్షింతలు ఎదురు చూస్తున్నాను నేనైతే. మా ఇంటికి కూడా రావాలి అక్షింతలని. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. మళ్ళీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరాముడి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇదైతే మర్చిపోవద్దు. జనవరి 22 రోజు అందరూ ఇంటింటికి 5 దీపాలు పెట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.